హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మా ఫ్యామిలీ తోటి నేను ఒక గేమ్ ఆడుతున్నా. ఆ గేమ్ ఏంటంటే ఇక 8 పుల్లలు తీసుకోవాలి మట్టంగా. దీన్ని చేప ఆకారం దీన్ని చేప ఆకారంలో పెట్టాలి. చూడండి, నేను పెట్టి చెప్తానండి. నేను సెట్ చేసినాక నేను చెప్తా. ఇంకో ఇట్లా ఇట్లా చేప ఆకారంలో ఉంది కదా. దీన్ని ఏం చేయాలంటే ఇటువైపు ఇప్పుడు మూతి వచ్చింది కదా, ఇప్పుడు ఈ తోక వైపు మూతి రావాలి, ఈ తోక మూతి వైపు రావాలి. అంటే చేప ఇంచుమించు ఇటువైపు తిరిగి ఉండాలి. ఓకే. అది ఎన్ని పుల్లలు తీయాలంటే 3 పుల్లలతోటి తీసి సేమ్ ఈ ఆకారం ఇటు రావాలి. 3 పుల్లలతోటే ఇటున్న చేపని ఇటు మలపాలి. మూతి నీ వైపు రావాలి. 3 పుల్లలు తీయాలి. తీద్దురా. తీసి తీస్తే 100 రూపాయలు ఇస్తా. తీయకపోతే ఓకే. 3 పుల్లలే తీయాలి. 3 పుల్లలు తీసి ఇప్పుడు ఇటువైపు ఉంది కదా చేప, అయితే నీ వైపు ఉండాలి. అది ఇప్పుడు తోక ఇటే రావాలి, రెక్కలు ఇటే రావాలి. 3 పుల్లలు తీసిన ఇక్కడ పంపు సరిపోదు. మూడు పుల్లలు తీసిన ఇక్కడ పంపు సరిపోదు. పంచులు పెద్దగానే ఇస్తాండి, అట్లుండదు. ఇప్పుడు 3 పుల్లలు వేయాలి. తోక అటు సైడ్ పోవాలి, మూతి నీ సైడ్ రావాలి, మూతి నా సైడ్ రావాలి. 3 పుల్లలు తీయాలి. ఎవరైనా తీస్తారా? ఇంకా తీసంటే 100 రూపాయలు ఇస్తా. ఎవరు చేసినా ఇప్పుడే చేతిలో పెడతా, మీ ఇష్టం. బ్రహ్మరన్న లెక్క అంటుండే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సింపుల్ గా అనిపిస్తుంది నాకైతే. నీకు నీకు తెలుసు కానీ సింపుల్ అనిపిస్తుంది రా. నాకు అట్టే అనిపిస్తుంది. ఇటు నేను డ్రైవింగ్ చేసాడు, నా పక్కన ఎవరైనా తనకలాడుతుంటుంది. అమ్మ ఊరికి ఈజీగా పోతే వీళ్ళు తనకలాడుతారు అనిపిస్తుంది. లక్ష్మణ్ తీయొచ్చు. నా ఆలోచన, నీకు నా ఆలోచన అయితే చెయ్యండి. 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలు ఇస్తా, చేతిలో పెడతా. ఒకటి మూడు పుల్లలు తీసి పెట్టాలా? మూడే పుల్లలు తీసి మన సైడ్ ఎట్టుంది, ఇప్పుడు అటు సైడ్ ఎట్టున్నారు. అంతే అనిపిస్తుంది నాకైతే. నీకు తెలిసిందని అట్టే ఉంటాంట. ఇది ఇప్పుడు ఇటు ఉండాలి కదా, ఇట్లా రావాలి కదా రానా. ఇది సరిపటమేనా? ఇప్పుడు ఇట్లా 2 జరిపినా అట్లా చేయొద్దని చెప్పిన. చెప్తా. ఇప్పుడు ఈ తోకలు ఇట్టే ఉండి నువ్వు ఇప్పుడు 2 మలిపినావు. ఇంకొక పుల్ల తీసి ఇప్పుడు ఇటు ఎట్ట వస్తుంది చెప్పు. అచ్చా, ఇప్పుడు ఇది జరిపినట్టు తీసినట్టే కాదు. ఇక ఇప్పుడు మరి 2 పుల్లలు జరిపినావు కానీ నేను 3 తీయాలి. నువ్వు చేతితో పట్టుకుంటావో ఇక్కడనే మేనేజ్ చేసుకొని నాకు అనవసరం. 3 పుల్లలు తీసి ఇటున్న షాప్ని అటు మలపాలి, అంతే. ఇట్లా ఉంది. ఇప్పుడు మూత నాకెళ్ళి రావాలంటే 100 రూపాయలు ఒప్పుకరాదు, మరి నేనే చేస్తాను. ఆగరాదు. నా చిన్నప్పుడు నేర్చుకునేది నేను, నిజంగా. నాన్న ఈ 2 తీసి ఇటు పెడితే ఎయ్యన తీసుకోవచ్చు అని చెప్పినా. నేను ప్రత్యేకంగా ఇయ్య తీయాలనిలేదా.
నువ్వు ఎటు పడి చేపని నీ వైపు మలుపుకోవాలి. అవును. నువ్వు ఎటు పడి 3 తీసుకో, నీకు 3 పుల్లల అవకాశం ఇస్తున్నా. అట్లా నువ్వు ఇక్కడ పెట్టుకుంటావా, ఇక్కడ పెట్టుకుంటావా, ఇటు పెట్టుకుంటా నాకు సంబంధం లేదు. అట్లా ఈ 2 తీసిన అంటే మళ్ళీ ఉంటాయి. ఆలోచించుకో. తీస్తే చాలా మైండ్ గేమ్ ఇది. నువ్వు ఎంత ఇంటెలిజెంట్ ఇప్పుడు తెలుస్తుంది. రెండు సరిపడదు ఇట్లా రాదు. ఏం చేస్తున్నావే? పుల్లలు తీసేయచ్చా? పుల్లలు మొత్తం తీసేయచ్చా? అంటే 3 తీసుకోవచ్చు, పైకి లేపుకోవచ్చు. 3 ఇప్పుడు ఈ 3 తీసుకో అని చెప్తూ చేతులు పట్టుకొని పెట్టుకో. నువ్వు దీంట్లో సెట్ చేయ అంటలే నేను, మొత్తం చేతితో పట్టుకొని తీసి మళ్ళీ పెట్టుకో. కానీ 3 కాకపోతే ఇటు మూతి ఇటు రావాలి. ఏ పనులా కనిపించట్లేదు. ఒకసారి ఇట్లా పండుకొని ఆలోచించాలి, మంచిగా ఉంటుంది. ఒకసారి ఈ 2 తీసినాం అనుకోవడం ఇది ఒకటి అయినా ఇటు అవుతుంది. ఇది తిరగాలి, మరి అది తిరగాలి. దీన్ని ఇట్లా అన్నావు అనుకో. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. అంతే ఉంటుంది. అంటే నేను ఆలోచించుకుంటున్నాను, అవునవునవును. తప్పేం కాదు. ఇప్పుడు ఇట్టున్నాయి కదా, ఈ 2 తీసుకొని పెట్టినా కానీ అది కాదు, అట్ట కాదు. సరే నువ్వు చేయమా, నువ్వు చేద్దురా. నువ్వు చేయి. లక్ష్మణ్ 100 రూపాయలు ఇస్తారా నిజం? అదే కదా తెలుసా? వింతే ఉన్నారా మీరు చదువుకున్న వాళ్ళు? ఇట్లా అనుకుంటున్నా కానీ అదే కదా, అటు తిరిగి ఉండాలి. అటు తిరిగి ఉండాలి. అదే నేను అనేది. మరి అట్లా ట్రై చేయరి ఒకసారి. 3 తీయగలుగుతున్నారు అన్న, అది కాదు సమస్య. ఇల్లునే ఎక్కడెక్కడ తీయాలి ఆ పుల్లని అనేది కూడా మీరు తెలుసుకోవాలి. కిటుకు ఇల్లునే ఉంది రానా, కిటుకులే ఉంటుంది. మరి ఇప్పుడు ఆది లక్ష్మణ్ చెప్తుంది. నాకు ఎట్లా పోతున్నాయి తెలుసా? అట్లా వస్తుంది నాకు. అట్లా కాదు నాన్న. పుల్లలు యాక్చువల్గా చెప్పాలంటే తిక్కునే 3 ఇప్పుడు 3 పుల్లలు ఉన్నాయి. 3 పుల్లలు తీసుకోమని చెప్పినా. నువ్వు ఎక్కడెక్కడ తీసుకున్నా నాకు బాధ లేదు, వాసన లేదు. అట్లా నువ్వు కానీ 2 కన్నా తీస్తున్నావు. అదే కదా, అదే కదా. అందుకే నీకు రావట్లేదు అది. తీరాను. సరే 100 రూపాయలు ఇస్తాయండి, ఒకసారి చూపించు. నువ్వు తినాను రావట్లేదా? లక్ష్మణ్ ఈ 2 తీస్తున్నారు, 3 తీస్తే ఇది ఇటు తిరిగే ఉంటుంది. అది కాదు, 2 పెట్టాలేమో. వెనకాల తీసి ముంగల పెట్టు. నువ్వు రానా ఒకసారి? అనేది ఏంటంటే రైట్ రా. 2 అయిపోయింది. 2 అయిపోయినాయి. 3 అయిపోయింది. రెక్కలు వస్తారా? నేను రెక్కలు పెట్టిన, తోకలు పెట్టినండి. అంటారు కరెక్టే. తప్పది. మంచిగా పెడితే మీకు షేప్ తెలుస్తుంది. రాదు, కష్టం అది. ఎందుకు కష్టం నాన్న? చూపి ఇక చూపియనా? ఒక్క నిమిషం మళ్ళీ ఇటే మళ్ళీ పెడతా. ఇది ఆకారం పోగొట్టింది. కరెక్ట్గా మన ఈ ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ పుల్లలు సైజు వాళ్ళు సైజు ఇస్తే సెట్ అవుతుంది. ఎప్పుడైనా ఒక్క తిరిగి 5 పుల్లలు ఒక్క తిరిగి రాలేదు, కొంచెం అటు ఇటు అయినాయి.
పట్టుకొని ఒక పుల్లు ఇరిచినప్పుడు మిగతా మొత్తం ఎన్ని పుల్లలు పడితే అన్ని సేమ్ ఇరవాలి. ఏది ఇంకొక పుల్ల? ఇప్పుడు నేను 3 పుల్లలు తీసుకోవాలని చెప్పినా కదా, ఓడిపోయారు ఇక. ఇక తీసుకురా నాన్న, 3 పుల్లలు తీసుకోవాలి. ఈ మూతి ఇటు రావాలి. అవును, నా సైడ్ రావాలి. నీకే రాదు. చెప్తా ఆకారంలో ఉందన్న కదా, ఒక్క నిమిషం. ఇక్కడ తీసిన, ఏది ఈడు తీసిన. ఓకే, ఇట్లా పెట్టినా కదా. ఆ. అయ్యో, ఇప్పుడు దీనికి ఆనిస్తున్నాను, నీకు ఆకారం తెలియదు. అర్థమైంది నాకు, అర్థమైంది. ఇప్పుడు 2 పుల్లలు తీయాలి. అది ఈడ పెడుతుంది. తీయనా తీ ఆగినా నాకు అదే ఆగి. కరెక్ట్ రానా? 3 పుల్లలు అయిపోయినాయి. అవును, ఇది ఇడబెట్టినా, ఇది తీసిడైతే ఇది తీసిడే. చూసారు కదా ఫ్రెండ్స్, అటు మళ్ళీంది. ఎవ్వరు తీయలేకపోయారు. 100 రూపాయలు నాకే వచ్చినాయి. వీడియో ఇది ఇటు పెట్టినారు. అవునా? అవును. నీకు ఎట్టుంది చెప్పు. నీకాయ మూత వచ్చిందా లేదా? ఇప్పుడు ఇటు రాలేదా? నేను 3 పుల్లలు తీసుకున్నాగా. ఇప్పుడు మా మమ్మీ ఒకటి తీసి నేను 2 తీసిన. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే తీసిన. ఇప్పుడు అయిపోయింది. నువ్వు మళ్ళీ ఇటు మలిపే మలుపు. మళ్ళీ 3 పుల్లలు తీసి మలుపు. రెండు, 3 మలిపిండి. నన్ను చూసి మా ఆయన చేసిండు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మైండ్ గేమ్ ఇది. అంటే సింపుల్ కానీ చాలా ఆలోచించాలి దాని గురించి. అదే చూడడానికి సింపుల్గా అనిపించింది, చేయడానికి చాలా రిస్క్ అనిపించింది. బాగుందా గేమ్? అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో టైం ఉంటే. టైం పాస్ బాగుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అది ఎవరిది ఎలా పోయి తీరా.